హలో సబ్స్క్రైబర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి సంతోష్. అండ్ ఇది December 31st షూట్ చేసిన వీడియో. అలా బయటికి వెళ్ళాము, కలర్స్ కొనుక్కుందామని నేను పాపయ్య వెళ్ళాము. ఇక్కడ చిన్న ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఒక అమ్మవారి గుడి ఉంటుంది. నూకాలమ్మ అమ్మవారి గుడి రోడ్ మీద నుంచి కూడా బాగా కనిపిస్తారు. సో ఆ టెంపుల్కి వెళ్ళేసి ఆ తర్వాత మా పక్కనే రోడ్ సైడ్ అన్నపూర్ణ మెస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. సో పెరుగు వడ తిన్నాము. पोटी पूरी लेनी सेजेजनी हेटी पापा हमू खाई वापरा हमू असं पापा आइसक्रीम కదా. నేను కలర్స్ కొంటూ ఉంటే మా పాపయ్య కూడా అక్కడ ఉన్న కలర్స్ మొత్తం తన డ్రెస్కి పెట్టేసుకుంది. అండ్ అదే రోజు 31st మాకు ఎయిర్టెల్ వైఫై అండ్ డిష్ కనెక్ట్ చేయడానికి వచ్చారు. సో యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్స్, ఈవినింగ్ వర్క్స్ అంతా చేసుకున్న తర్వాత అండ్ నైట్ డిన్నర్ చేశాక నేను బయట వాకిట్లో కలర్ చేస్తున్నాను, రంగోలీ చేస్తున్నాను. అండ్ మా పాపయ్యను వాళ్ళ డాడీ అక్కడ కూర్చుని నాకు కంపెనీ ఇస్తున్నారు. డోర్ ఓపెన్ చేయలేదు బికాస్ మస్కిటోస్ వచ్చేస్తాయని. సో నేను చేసిన ఈ రంగోలీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని రాసిన రంగోలీ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? బాగుందా? బాగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైట్ 9:30 ఆల్మోస్ట్ 9:30కి మేము అలా బయటికి వెళ్దాం అనుకున్నాము. అసలు ఈ అనకాపల్లిలో న్యూ ఇయర్ హడావిడి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని బయటికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఏమీ లేదు, అంతా కామ్గా సైలెంట్గా ఉంది. ఎందుకంటే మేము ఉండేది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కదా. మేబీ అటు ఇంకా లోపలికి వెళ్తే 4 రోడ్ జంక్షన్ ఉంటుందంట, అక్కడ ఉంటుందంట హడావిడి. Namaste, wish you all a very happy and prosperous new year ahead 2025. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను వంట ఏం చేయలేదు. అండ్ నేను మా పాపయ్య వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాను. పాప చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాము. అండ్ ఐస్ క్రీమ్ అంటుంది పాపయ్య. సో ఐస్ క్రీమ్ ఇవ్వకూడదు కదా మనము, అందుకని లస్సీ, జున్ను, బాగుంది మ్యాంగో లస్సీ అట, ఫస్ట్ టైం ట్రై చేయాలి. అండ్ కర్డ్, మిల్క్ అండ్ స్ట్రాబెర్రీ లస్సీ అండ్ జున్ను, వీటి వరకు తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు మేము లంచ్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ పప్పా. అండ్ ఇది బిర్యానీ, గ్రేవీ అండ్ పెరుగు చట్నీ ఇచ్చారు. ఇంకా ఉంది ఇందులో బిర్యానీ. సో ఈరోజు ఏం వంట చేయలేదు నేను, ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్లో లంచ్ చేసేస్తారు. అండ్ నా కోసం, పాప కోసం నేను ఇంకా ఈరోజు వంట చేయలేదు. న్యూ ఇయర్ కదా, ఈరోజు కూడా ఇంకేం వండుతామని పాపయ్యతో వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాను. నేను పాపయ్య చికెన్ బిర్యానీ తినేస్తాము. అండ్ మీ ఇంట్లో మీరు చేసుకున్న న్యూ ఇయర్ స్పెషల్ వంటలు ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హ్యాపీ న్యూ ఇయర్ కో హ్యాపీ
న్యూ ఇయర్, న్యూ ఇయర్. చా केक नहीं वाले जा 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 मोर केक मुँह दे ले, तुम दीजन खाओ. चल चल चलन तू. ओह तकड़ी की हाँ धर दो. సో ఫ్రెండ్స్ ఈవినింగ్ 6:30 అయింది. ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారు అండ్ మేము కిందకి దిగిపోయాము. అలా వెళ్ళి కేక్ అండ్ కొంచెం స్నాక్స్, వెజిటేబుల్స్, పూజకి పూలు ఇవన్నీ తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము. మా పాపయ్య చూసారా ఎంత హ్యాపీగా, ఎంత ఎగ్జైటెడ్గా ఉందో. అసలు పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా మనం ఏదైనా చేసేది. అండ్ మీరు కూడా కేక్ కట్ చేశారా? కేక్ కట్ చేస్తే మీరు December 31st నైట్ కట్ చేశారా, లేదా మాలాగే January 1st రోజు కట్ చేశారా? నాతో షేర్ చేయండి మరి కామెంట్ సెక్షన్లో. हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर ఓకే మరి కేక్ కట్టివి नहीं కట్టివి नहीं नहीं जा जा केक दे हां धर मम्मी के धर बोले हां हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर आमीन हां चल హ్యాపీ న్యూ ఇయర్ పాపా. పగడల మరి మరి हैप्पी न्यू ईयर पापा అతుల్లో కూడా కేక్ టేస్ట్ చేయండి. हैप्पी न्यू ईयर मम्मी Thank you, Papa. हैप्पी न्यू ईयर Happy New Year! हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर दादा Hi friends! Happy New Year! ఫ్రెండ్ అండ్ January 1st రోజు మా డిన్నర్ వచ్చేసి స్ప్రౌట్స్ దోశ, పెసల్ స్ప్రౌట్స్తో దోశ అండ్ పల్లి చట్నీతో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మీకు, మాకు, మనందరికీ కూడా చాలా హ్యాపీగా ఉండాలని, ఎన్నో హ్యాపీనెస్ని తీసుకురావాలని, స్వీట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వీట్ పీపుల్. కీప్ సపోర్టింగ్. జస్ట్ చూడడమేనా? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.